హలో. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ చూసారా? చూసామండి. ఎలా అనిపించింది? చాలా బాగుంది. సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైలర్ చూసిన వెంటనే ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? సుహాస్ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది. ఏదో కొత్తగా సస్పెన్స్ ఉన్నట్టు అనిపించింది. ఫ్యామిలీ డ్రామా దానికోసం వెయిట్ చేస్తుంది. సో క్యాస్ట్ గురించి ఏదో ఉన్నట్టు చూపించారు. క్యాస్ట్ గురించి అవును. ఉండబోతుంది అనుకుంటున్నారు మూవీ? చాలా థ్రిల్లింగ్ ఉంటుందని అనిపిస్తుంది. ఫస్ట్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లింగ్ ఉంటుందని అనిపిస్తుంది. కలర్ ఫోటో మూవీ అంతా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? దానికంటే ఎక్కువ హిట్ అవుతుంది అనుకుంటున్నాను. అనిపించింది అంటే ట్రైలర్ చూసిన తర్వాత అంత అనిపించింది. ఖచ్చితంగా దానికంటే పెద్ద హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది ఇద్దరిది? చాలా బాగుంది. సో అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఆ సాంగ్స్ అలా ఎలా అనిపించారు? చాలా కొత్తగా అనిపించినాయి. నేను యాక్చువల్గా ఒకసారి చూసిన, అంత క్లారిటీ గుర్తులేదు. ఇంకోసారి చూస్తుంది. సో అంటే సుహాస్ది ఎలా అనిపించింది యాక్టింగ్? కామెడీ సీన్స్, ఫైట్ సీన్స్? ఫస్ట్ 1 minute అయితే కామెడీ సీన్స్ బాగున్నాయి. తర్వాత మొత్తం ఎమోషనల్ ఉంది కదా. ఫైట్స్ ఉన్నాయి, ఎమోషనల్ ఉన్నాయి. అది సుహాస్కి ఫైట్ సీన్స్ సెట్ అయితే లవ్ మూవీస్ సెట్ అయితే? లవ్ మూవీసే సెట్ అవుతాయి. ఫైట్ కంటే లవ్ మూవీసే సెట్ అవుతుంది. సో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే బాగుంటుంది, ఇట్లా మెయిన్ రోల్ చేస్తే బెటర్ అంటారు? మెయిన్ రోల్ చేస్తేనే బాగుంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే మెయిన్ రోల్ బాగుంటుంది తనకి. ముందు మూవీ చూసారు కదా, సో ఎలా అనిపించింది? కలర్ ఫోటో చాలా బాగా నచ్చింది. అండ్ రీసెంట్గా హిట్ 2 కూడా వచ్చింది కదా, దాంట్లో విలన్ క్యారెక్టర్. ఎలా ఉంది విలన్ క్యారెక్టర్? అది చాలా బాగా అనిపించింది. హిట్ 2 విలన్ క్యారెక్టర్. సో సుహాస్ చూస్తే నార్మల్ పీపుల్లా ఉంటాడు కదా, సో ఇలా ఎలా అనిపిస్తుంది మూవీస్? పెద్ద హీరో లెక్క అనిపించాడు. ఏదో మన ఫ్రెండ్ లెక్క అనిపిస్తాడు సుహాస్ చూస్తుంటే. షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి ఇంత మంచి మూవీస్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది. వెయిటింగ్ ఆ మూవీ కోసం చాలా వెయిట్ చేస్తుంది. హలో అండి. హలో. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ చూసారా? చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది. రీసెంట్గా వచ్చిన రైటర్ పద్మభూషణ్ కన్నా కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఎలా అంటే ఇంతకుముందు మనం ఒక జస్ట్ క్లాసికల్ హీరో లాగా చూసినాము, బట్ ఇందులో ఎలా అంటే కామెడీ ప్లస్ కొంచెం థ్రిల్లర్గా అండ్ పల్లెటూరు సెంటెన్స్ పల్లెటూరి యాడ్ చేసుకొని కొంచెం ఎమోషనల్గా కులాలకు సంబంధించి అని ఒక పెట్టిండ్రు. కొంచెం డిఫరెంట్ ఉంటుంది మూవీ. రీసెంట్ మూవీస్తో కంపేర్ చేస్తే అతని మూవీ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అండ్ బెటర్. రీసెంట్ మూవీలో ఒకే విధంగా ఒక లవ్ సీన్స్ అని అట్లా ఒకే విధంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం కొంచెం రొమాన్స్ సీన్స్ కానీ యాక్టింగ్ ఫైట్ సీన్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ అతని హిట్ సినిమాలో కూడా విలన్గా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒక చిన్న హీరోలకి ఇలా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే రేపు వాళ్ళ ఫ్యూచర్లో ఇంకా కొత్త వాళ్ళకి అవకాశం రానిక కానీ మనకి అవకాశం. షార్ట్ ఫిలిం నుంచి వచ్చారు, సో ఎలా అనిపిస్తుంది సక్సెస్? అతను బాగా కష్టపడుతుండ్రు, యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి. అట్లా యాక్టింగ్ స్కిల్స్ అందరు ఉన్న వాళ్ళకి మన తెలుగు ఇండస్ట్రీ ఎంకరేజ్ చేస్తుంది. అట్లా ఉన్నోళ్ళు కూడా ఇంకా చాలామంది మన తెలుగు ఇండస్ట్రీ తీసుకోవాలని ఆశిస్తున్నాయి. కానీ మన హీరో సుహాస్ మాత్రం బాగా కష్టపడుతుండ్రు, ఇంకా మంచిగా కావాలని. మూవీ సెలెక్షన్స్ ఎలా ఉన్నాయి సుహాస్వి? అంటే ఒక సినిమా నుంచి ఇంకో సినిమాకి సెలెక్షన్ మాత్రం ఎక్సలెంట్ కదని, అంటే వేరే తీసుకుంటుండే ఒక కాన్సెప్ట్. అప్పుడు చూసిన కలర్ ఫోటోకి, రైటర్ పద్మభూషణ్కి, ఇప్పుడు చూసిన సినిమాకి కొంచెం డిఫరెంట్ కూడా బాగుంది. అది సెలెక్షన్ బాగుంటుంది అసలు. సో ఈ మూవీలో క్యాస్ట్ గురించి ఏదో చూపిస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? అంటే సినిమా మనము ఎక్స్ప్లెయిన్ చెప్పలేము, మనం ముందే డిసైడ్ చేయలేం కదా. క్యాస్ట్ చూపించిండు, కానీ తర్వాత దాన్ని ఎలా తీస్తారు డైరెక్టర్ అనేది మాత్రం మనకి ముందే దాన్ని మనం అంచనా వేయలేము. అది మన డైరెక్టరు మన సుహాస్ సెలెక్షన్ చేసిన స్టోరీని బట్టి దాన్ని బట్టి నెక్స్ట్ ఎట్లా ఉంటుంది అనేది మనము అది సినిమాలు చూస్తే అర్థమైపోతుంది. సుహాస్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే బాగుంటుందా, హీరోగా ఉంటే బాగుంటుందా? రెండిట్లా మంచిగా ఉంది, బట్ హీరో ఇంకా కొంచెం మంచిగా చేస్తుండే, హీరోగా బాగా చేస్తుండు. అతను ఇంకా మంచిగా ఎదగాలని. యాక్టింగ్స్ ఎలా ఉన్నాయి అతను? మంచిగా ఉంది. కలర్ ఫోటోలో బాగుంది. ఇప్పుడు ఇందులో ట్రైలర్లు చూసినాం కదా, ఎక్సలెంట్ ఉంది, మైండ్ బ్లోయింగ్. యాక్షన్ మూవీస్ బాగుంటాయా, లవ్ స్టోరీస్ బాగుంటాయి అతను? ఇప్పుడు దాకా అయితే మనము అతన్ని లవ్ స్టోరీ మాత్రమే చూసాము. లవ్ స్టోరీగా మంచిగా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ సినిమా యాక్షన్ ట్రైలర్ అయితే బాగుంది, అందులో మంచిగా ఉంటే ఇంకా యాక్షన్ కూడా బాగుంటుంది. సో మరి వెయిటింగ్ మూవీ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్ అండి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ చూసారా? ట్రైలర్ చూశాను. నాకైతే చాలా బాగా కనెక్ట్ అయింది అనమాట. ఇప్పుడు ఏంటంటే సుహాస్ గారికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. కలర్ ఫోటో వచ్చినప్పటి నుంచి ఏంటంటే ఫ్యాన్ బేస్ అనేది చాలా పెరిగిందనమాట. ఎక్కువ ఏంటంటే విలేజ్ టైప్లో ఉంటుంది ఆయన కామెడీ కానీ డైలాగ్ డెలివరీ కానీ అవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారనమాట. ఏంటంటే ఇప్పుడు ఉన్న హీరోలకి ఏంటంటే ఫైట్లు చేస్తాను డ్యాన్సులు చేస్తే ఫ్యాన్స్ వస్తారు, కానీ సుహాస్కి ఏంటంటే జస్ట్ తన యాక్టింగ్ తోటే ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు. ఈ మనకి
మనకి ట్రైలర్లో చూసినప్పుడు కానీ ఏంటంటే ఒక మంచి కామెడీతో కూడుకున్న ఒక ఆ లవ్తో కూడుకున్న ఎమోషన్ అనేది మనకి ట్రైలర్లో కనపడుతుంది. రేపు February 2న థియేటర్లో వస్తే మాత్రం ఖచ్చితంగా చూస్తారనమాట. ఏంటంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాడు, ఏంటంటే నటనతోటి మనకి ఇంప్రెస్ చేస్తున్నాడు అనమాట జనాల్ని. లేడీస్ కూడా ఫ్యాన్స్ ఉన్నారనమాట. నాకైతే ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా నచ్చింది. సో అంటే ఏదో క్యాస్ట్ గురించి కూడా ఉన్నట్టు అంటే బ్యాండ్ అంటే కొన్ని క్యాస్ట్లకు సంబంధించి ఉంటుంది కదా అది. బట్ రేపు థియేటర్లో చూసినప్పుడు మనకి తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే కొంతమంది మనకి బ్యాండ్ వాయించే వాళ్ళు ప్రొఫెషన్స్గా కూడా ఎంచుకుంటున్నారు అనమాట. మనకి ఇప్పుడు లాస్ట్ టైం వచ్చిన డీజేలు ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు కాలం అనేది మారుతుంది కాబట్టి దీంట్లో ఏదైనా కొత్తగా ట్రై చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను అనమాట. సంథింగ్ ఏదో కంటెంట్ అనేది మనకు కనపడుతుంది, రివీల్ చేయలేదు. రేపు థియేటర్లో చూసినప్పుడు అది మనకి తెలుస్తుంది. సుహాస్ గారికి అయితే మంచి హిట్ అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కలర్ ఫోటో మనం చూసినప్పుడు కానీ మూవీ చూసినప్పుడు నేను అసలుకి ఇంప్రెస్ అయ్యా. అంటే ఇటువంటి యాక్టింగ్ ఉందా సుహాస్లో అని నేనే షాక్ అయిపోయా. లాస్ట్ క్లైమాక్స్ కానీ అది ఇది కానీ. ఇప్పుడు ఈ మూవీలో కూడా ఏంటంటే కొంచెం అలానే ఉందన్నమాట. అది అయితే మనకి ఖచ్చితంగా డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. గుండు చేయించుకున్న క్యారెక్టర్ అంటే సంథింగ్ ఏదో ఎమోషన్తో కూడుకున్న లవ్, హీరోయిన్ చత్తుకోని ఆడవడం, నిన్ను వదిలిపెట్టనని ఇవన్నీ సీన్స్ కానీ ఏంటంటే మనకి కొద్దిగా కనెక్ట్ అయ్యేటట్టు ఉంది. మూవీ అయితే నాకు తెలిసి హిట్ అయ్యేటట్టు ఉంది. మూవీ సెలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే మూవీ సెలెక్షన్స్ బాగానే ఉంది. లాస్ట్ టైం మనం హిట్ 2 చూసాము. దాంట్లో అసలుకి లాస్ట్కి విలన్ అతనే అనగా నేనే షాక్ అయిపోయా. అసలుకి ఏంటంటే మామూలుగా చేసిన ఆయన క్యారెక్టర్లన్నీ వేరు. ఆ సైకో క్యారెక్టర్ చేయడం వల్ల ఏంటంటే ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అనేది ప్రూవ్ అయిందనమాట. రైటర్ పద్మభూషణ్ గారు ఏంటంటే చాలా డీసెంట్గా ఉంది. క్లాసికల్గా ఏంటంటే చాలామంది ఉంటారు రైటర్స్ ఏంటంటే స్టోరీస్ రాసుకున్నది ఇది వాళ్ళకున్న ఫీలింగ్స్ని అవన్నీ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఏంటంటే డైరెక్టర్ చెప్పడం వేరు. కానీ అదేంటంటే ఒక యాక్టర్గా అది చూపించడం అనేది చాలా గొప్ప విషయం. ఏంటంటే కనెక్ట్ అవ్వాలి ఆడియన్స్, నార్మల్ పీపుల్ కూడా కనెక్ట్ అయిపోవాలి. మనకి నాని ఉండేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా సుహాస్ వస్తున్నాడు అన్నమాట. నాని టైప్ రేంజ్లోనే వస్తున్నాడు అన్నమాట. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటే బాగుంటుంది అంటారా? సుహాస్ హీరోగా సెట్ అవుతా అంటే ఇప్పుడు వస్తున్నాయి అంటే కామెడీస్ అంటే ఈ టైపు అంటే లవ్ మధ్యలో అంటే ఫ్రెండ్స్ కూడా కామెడీ చేయడం అంటే హీరోని డామినేషన్ చేయడం. ఇప్పుడు ఏంటంటే జస్ట్ నార్మల్ ఫ్రెండ్స్లో ఇదే ఎక్కువ ఉంటుంది. మన కలర్ ఫోటో కూడా ఏంటంటే ఎక్కువే మన నార్మల్ ఎక్కడ ఏం జరుగుతుందో అదే తీసుకున్నారు. అవి చూసినప్పుడు ఏంటంటే అది బాగా కనెక్ట్ అయిపోయింది. కాకపోతే మైనస్ ఏంటంటే అది థియేటర్లో రాలా, ఓటీటీలో వచ్చి అది అంత హిట్ అయిందనమాట. ఇప్పుడు వచ్చే సినిమా కానీ ఏంటంటే ఇది గీతా ఆర్ట్స్ అంటే మనకి కంటెంట్ పట్టుకుంటారనేది మనకు తెలుసు. ఈ కంటెంట్ తోటి అయితే ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పొచ్చు. సుహాస్ గారికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నాను. ట్రైలర్ అయితే ఇంప్రెస్. హలో అండి. హలో మేడం. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ట్రైలర్ చూసారా? చూసాం మేడం. ఎలా అనిపించింది? సూపర్గా ఉంది ట్రైలర్ మొత్తం. చూడగానే ఏమనిపించింది? అసలు ఫస్ట్ గూస్ బంప్స్ వస్తాయి. అసలు అతను చాలా సినిమాలు తీశాడు. అన్ని సినిమాల కంటే ఇది ఒక రేంజ్లో ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ కానీ అన్నీ ఒక విధంగా ఉంది. సినిమా సూపర్. సో అంటే ఫస్ట్ మొత్తం ఒక కామెడీగా పెట్టేసారు, లవ్ యాంగిల్, తర్వాత యాక్షన్గా పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది? మామూలే రొటీన్ కావాలి. ఫస్ట్ లవ్ స్టోరీ, తర్వాత యాక్షన్ స్టోరీ ఉంటుంది. బాగా సూపర్గా అనిపిస్తుంది. సో సుహాస్ యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది? సూపర్గా ఉంది. సో అంటే ఇంతకుముందు మూవీస్తో పోలిస్తే ఇది హిట్ అవుతుంది అంటారా? డెఫినెట్గా హిట్ అయింది. సో సుహాస్ది మీరు ఏ మూవీ చూసారు? కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, ఇంకా అతను ఏదో పిచ్చోడుగా ఉంటాడు కదా, హిట్ మూవీలో చేస్తాడు విలన్ క్యారెక్టర్. ఆయన్ని అంటే హీరోగానే చూసా, విలన్గా చూడలే, అంటే గుర్తు లేదు. విలన్గా చూసా, హీరోగా చూసా. ఎలా ఉన్నాయి మూవీ సెలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే? బాగానే ఉంటాయి. సో అంటే సుహాస్ ఒక షార్ట్ ఫిల్మ్ నుంచి వచ్చాడు. సో ఇలాంటి మూవీస్ తీయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా గ్రేట్ అనిపిస్తుంది. అంటే షార్ట్ ఫిల్మ్ నుంచి పైకి ఎదగడము, హీరో ఇండస్ట్రీగా ఒక రేంజ్లో వెళ్ళిపోతాడు అంతే. బాగా హిట్ అవుతుంది. ఇది మూవీ మాత్రం బాగుంది. ట్రైలర్ సుహాస్ హీరోగా బాగుంటాడా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే బాగుంటుంది? హీరోగానే బాగుంటాడు. చూడడానికి నల్లగున్నే మనసు మాత్రం బాగుంటుంది. యాక్టింగ్ బాగుంటుంది. ఓకే. సో ఈ మ్యారేజ్ అంటే బ్యాండ్ ఇది ఎలా ఉందంటారు? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ బాగానే టైటిల్ ఎలా ఉంది? సో ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? బాగానే ఉంది. బ్యాండ్ అంటేనే ఒక క్యాస్ట్ ఫీలింగ్ అది. సో అది తీయడం అంటే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? ఏమో చూడాలి. అయితే బాగానే ఉండిద్ది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్తగా అంటే ఇది ఏమంటారు, కొత్తగా పెట్టారు అంతే. స్టోరీ కొత్తగా పెట్టారు. ఈ టైటిల్స్ అనేటి కొద్దిగా మంచిగా ఉంది, బాగానే ఉంది. అయితే ఇది కన్ఫామ్ హిట్ అయింది. సో హీరోయిన్ హీరో కాంబినేషన్ ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, యావరేజ్గా ఉంది. వెయిట్ చేస్తున్నారు మరి మూవీకి? డెఫినెట్లీ. థ్యాంక్ యూ.